డాడీ, వినాయక చవితి పండుగ వస్తుంది డాడీ. ఈ సంవత్సరం బాగా చెయ్యాలని ఉంది. నేను దాచుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఘనంగా చేద్దాం డాడీ. పండ్లు, పలహారాలతో, పువ్వులతో అందంగా అలంకరిద్దాం డాడీ. ఎందుకమ్మా అంత ఖర్చు? మనస్ఫూర్తిగా దండం పెట్టుకో సరిపోతుంది. దేవుడు ఏమైనా పండ్లు పలహారాలు తింటాడా ఏమిటి? దేవుడి పేరు చెప్పి మనమే తింటాం కదా. మనమేమో స్వీట్ తినకూడదు. కాబట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో సరిపోతుంది. ఎలాగో చుట్టుపక్కల పలహారాలు ఎలాగో వస్తాయి కాబట్టి సింపుల్గా చేసుకోండి అమ్మా. స్వాతి చెప్పిన మాట వినండి అమ్మా. ఏంటి డాడీ, దేవుడి దగ్గర పిసినగొట్టు బుద్ధులు పోనిచ్చుకోలేదు. నేను ఒప్పుకోను డాడీ, ఏమైనా చేయాల్సిందే. ఒరే అన్నయ్య, చూడు డాడీ ఏమంటున్నారో. వినాయక చవితి మంచిగా చేద్దామంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకో సరిపోతుంది అంటున్నారు అన్నయ్య. ఏంటి డాడీ, దేవుడి దగ్గర పిసినగొట్టు బుద్ధులు పోనిచ్చుకోలేదు, నేను ఒప్పుకోను డాడీ, ఏమైనా చేయాల్సిందే. ఒరే బాను అన్నయ్య, చూడు డాడీ ఏమంటున్నారు. వినాయక చవితి మంచిగా చేద్దామంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకో సరిపోతుంది అంటున్నారు బానన్నయ్య. స్వాతి చెల్లి, పిసుగుట్టు మాధవరావుతో పెట్టుకుంటే కనీసం విగ్రహం కూడా కొననివ్వరు. ఒకేకే దండం పెట్టుకొని సరిపోతుందని దానికే సాగు చెప్తారు. ఏంటంటే విగ్రహాన్ని పూజలు చేసి నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు బాధపడతాడు. అందుకే ఫోటోకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నమస్కారం చేసుకోండి సరిపోతుంది అంటాడు. కాబట్టి పిల్లలందరూ ఐక్యమత్యంగా ఉండి అన్ని పనులు అమ్మ సహాయం తీసుకొని చేసుకుందాం. ఎలాగో నువ్వు దాచుకున్న డబ్బులు కూడా ఉన్నాయి కదా స్వాతి. అలాగే బానన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. ఇప్పుడు గుండెలో భారం దిగినట్టుగా ఉందిరా బాను అన్నయ్య. మరి ఏమనుకున్నా